ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టేది మరొక దారి అంటారు పెద్దలు. ఈ సూక్తి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అతికినట్టు సరిపోతుంది. టీచర్స్ డేని పురస్కరించుకుని వరుస ట్వీట్లతో ట్విట్టర్ను హోరెత్తించారు. టీచర్లపై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించిన వర్మ తాను ఎవరి నుంచి పెద్దగా ఏదీ నేర్చుకోలేదని చెబుతూ తనకు తానే శుభాకాంక్షలు చెప్పుకున్నాడు. అలాగే పనిలో పనిగా విద్యార్థులను స్కూల్కి వెళ్ళొద్దంటూ సూచించాడు. గూగుల్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని వారికి కొత్త పాఠాలు బోధించాడు. తనకు విద్యాబుద్ధులు చెప్పిన టీచర్లందరినీ తాను ద్వేషించేవాడినని, అందుకే ఎప్పుడు క్లాసులకు వెళ్లకుండా సినిమాలకు వెళ్లేవాడినని, ఇప్పుడు వారందరికంటే మంచి స్థాయిలో ఉన్నానని అన్నాడు. టీచర్లను ద్వేషించడానికి కారణం క్లాసులో కామిక్ పుస్తకాలు చదవనివ్వకపోవడమేనని తెలిపాడు వర్మ. కాలేజీ టీచర్లను ద్వేషించడానికి కారణం వారు బలవంతంగా చదివించడం అని చెప్పాడు. స్కూల్లో చదివినవి మర్చిపోయేందుకు కామిక్ పుస్తకాలు, ఫిక్షన్ నవలలు చదివేవాడినని వెల్లడించాడు. టీచర్లను అంతలా ద్వేషించే తాను విస్కీ తాగనని, అయితే టీచర్స్ విస్కీ అంటే ఇష్టమని అన్నాడు. ఇలా స్పెషల్ దినోత్సవాలను జరుపుకోవడం రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగత ప్రిన్సిపల్స్ కు విరుద్ధం అన్న విషయం తెలిసిందే. మన లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి ఇద్దరు కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా డౌట్.